నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు. సుభానీ దర్గాలో ఉరుసు వేడుకలు ప్రారంభం. అన్నదానం చేపట్టిన కమిటీ సభ్యులు. గుణాత్మక విద్య అమలుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఎంఈఓ నటరాజరెడ్డి. త్రయోదశి పూజలు అందుకున్న శని మహాత్ముడు. వార్తలోని వివరాలు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 ద్వారా తీసుకొచ్చిన సంస్కరణల్లో వినియోగదారులకు కలిగే ప్రయోజనాలపై నెల రోజుల పాటు జిల్లాలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ముగింపు సభ అక్టోబర్ 19న నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ద్వారా ధరలు చాలా తగ్గి వినియోగదారునికి ఊరట కలుగుతుందన్నారు. ధరల తగ్గింపు వివరాలపై ప్రజలకు అవగాహన కలిగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ముగింపు సందర్భంగా చిత్తూరులోని పీవీకేఎన్ కళాశాల సమీపంలోని జ్యోతిరావు పూలే భవనంలో స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో వివిధ వాణిజ్య స్టాల్స్ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు విధులు కేటాయించడం జరిగిందని, అధికారులు వివిధ వర్తక వ్యాపారాలతో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్, చిత్తూరు ఆర్డీఓలు కార్యక్రమాన్ని పూర్తి పర్యవేక్షణ చేయాలని, డిఆర్డీఏ, డిపిఎం, చిత్తూరు తహసీల్దార్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్లు స్టాల్స్ ఏర్పాటు చేయాలని, జిల్లా ఉద్యాన అధికారి ఫ్రూట్ స్టాల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డయాస్ ఏర్పాటు చిత్తూరు అర్బన్ తహసీల్దార్, పారిశుద్ధ్య నిర్వహణ చిత్తూరు మున్సిపల్ కమిషనర్, నిరంతరాయ విద్యుత్ మరియు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఏపీఎస్పీ డీసీఎల్ ఎస్సీని సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు జిల్లా టూరిజం అధికారి చూసుకోవాలన్నారు. డిఆర్డీఏ, మెప్మా పీడీలు కార్యక్రమ నిర్వహణపై ప్రజలు విస్తృత అవగాహన కల్పించి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ద్విచక్ర వాహనాలు, సూర్యగర్ సోలార్ ప్యానెల్స్ ప్రదర్శన చేశారు. విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసమూర్తి, ఏడీ శ్రీనివాసులు, ఎంవే సుప్రియ సందర్శించి జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో టిపిఓ జగదీష్ రెడ్డి, విద్యుత్ శాఖ పట్టణ ఏఈ ఉమామహేశ్వర్, అసిస్టెంట్ ఎంఏ హరికిషోర్ తదితరులు పాల్గొన్నారు. చాలా బెనిఫిట్స్. ఒకవేళ మనం ఎక్సెస్ జనరేట్ చేసామంటే దానికి కూడా గవర్నమెంట్ ఇంటికి సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే చాలా అడ్వాంటేజ్. ఎక్కడో జనరేట్ అయ్యేది కాకుండా మన ఇంట్లోనే జనరేట్ అవుతుంది. ప్లస్ ఈ మధ్య జీఎస్టీ కూడా తగ్గించారు. ఇంతకుముందు 28% ఉంది, ఇప్పుడు 18% చేశారు. దానివల్ల 1 కిలో వాటికి 5,000 జీఎస్టీ వల్లనే 1 కిలో వాటికి 5,000 రూపీస్ తగ్గుతుంది. ప్లస్ గవర్నమెంట్ 1 కిలో వాటికి 30,000 సబ్సిడీ ఇస్తుంది, 2 కిలో వాటికి 60,000 సబ్సిడీ ఇస్తుంది, 3 కిలో వాటికి 75,000 సబ్సిడీ ఇస్తుంది. ప్లస్ మనము 100 యూనిట్స్ వాడినామనుకోండి, మనకు 150 యూనిట్లు జనరేట్ అయితే ఆ 50 యూనిట్లు కూడా గవర్నమెంట్ నుండి ₹2.10 ప్రతి నెల మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. కాబట్టి సోలార్ ప్యానల్స్ పెట్టుకున్న వల్ల జీఎస్టీను తగ్గింది, మన కరెంటు ఖర్చులు తగ్గుతాయి. ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్. ప్రతి ఒక్కరూ కంపల్సరీ పెట్టుకోండి.
ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకంలో భాగంగా మన మున్సిపల్ ఆఫీస్ పరిధిలో మనం స్టాల్స్ ఏర్పాటు ఆటోమొబైల్ డీలర్స్తో స్టాల్స్ ఏర్పాటు చేయించడం జరిగింది. ఇందులో భాగంగా మన దగ్గర ఉన్న హీరో, హోండా, టీవీఎస్, సుజుకి, అలానే అప్పే ఆటో వాళ్ళు వీళ్ళందరూ రావడం ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ని ప్రజలందరూ చేసి మీ యొక్క సౌకర్యాలకు అనుగుణంగా, మీ యొక్క దీనికి అనుగుణంగా ఇక్కడున్న స్టాల్స్లో వచ్చి వాళ్ళతో మాట్లాడి మీకు ఏ వెహికల్ కావాలో వెహికల్ కొనుక్కోవాలి చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ఈరోజు ఈ స్టాల్ ఏర్పాటు చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ జిఎస్టీ తగ్గింది కాబట్టి మనకి ఇంతకుముందు 28% ఉన్నిందండి ఏదైనా ఒక వెహికల్ కొంటే. అదే ఇప్పుడు 18% తగ్గింది. అంటే ఆల్మోస్ట్ ఒక వెహికల్ పైన మనకి 7,000 నుంచి 8,000 వరకు మనకి బెనిఫిట్ అనేది పొందగలుగుతున్నాం అన్నమాట జిఎస్టీ తగ్గిన దానివల్ల. కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్న స్టాల్స్ని విజిట్ చేసి మీరు దాన్ని జిఎస్టీ తగ్గడం వల్ల మనకి కార్స్ కానివ్వండి, ఈవెన్ ఆటోస్ కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, ఇవన్నీ 28% నుంచి 18% జిఎస్టీకి వచ్చాయి. అదే మనం ట్రాక్టర్స్ చూసినట్లయితే ముఖ్యంగా రైతులు కాబట్టి వ్యవసాయ ఉత్పత్తులకి ట్రాక్టర్స్ ఇది చేస్తారు, వాడుకుంటారు కాబట్టి అది దాదాపు 12% నుంచి 5% వచ్చింది. దానివల్ల రైతులకి, రైతు సోదరులకి అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటారనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ గారి పథకం తేవడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మనము స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క స్టాల్స్ ఏర్పాటు చేసినందుకు మన డీలర్స్కి, అలానే మనకి ప్లేస్ ఇచ్చినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి, మరియు మీ ప్రజలకి, అలానే ఇక్కడ వచ్చిన పాత్రికేయ సోదరులకి, జిఎస్టీ ఆఫీసర్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ దినం 18/9/2025 నాడు ఏమనగా జిఎస్టీ 2.0 సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమైంది. ఈ జిఎస్టీ 2.0 ఎందువల్ల అనుసరించడమైనదంటే, ప్రస్తుతం రేట్లు 4 విధాలుగా ఉన్నది. ప్రస్తుతం జిఎస్టీ 2.0 వచ్చినప్పుడు సెప్టెంబర్ 22 నుండి వచ్చినప్పటి నుంచి 2 స్లాబులుగా విధించడం జరిగింది. ఉదాహరణకు ద్విచక్ర వాహనములు ఇంతకుముందు జిఎస్టీ 28% ఉన్నది, ప్రస్తుతం 18%గా తగ్గించడమైనది. అలాగే ట్రాక్టర్ భాగాలు ఇవన్నీ ముందు 18% ఉన్నది, ప్రస్తుతం 5%గా విధించడమైనది. కావున దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేయాల్సిందిగా కోరుచున్నాను. మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకు, మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. త్రయోదశి పర్వదినం సందర్భంగా పుంగనూరు మండలం దండుపాలెం గ్రామ మార్గంలోని శనీశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ఉదయాన్నే అర్చకులు స్వామివారి శిలా విగ్రహానికి తైలాభిషేకాలు, ఫల పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని చేపట్టారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
కొంచెం జరుపుకోండి 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 ఇంకా జరుపుకోండి ఇంకా జరుపుకోండి జరుపుకోండి ఇంకా లోపల జరుపుకోండి. విద్యార్థులకు గుణాత్మక విద్యను అమలు చేయడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంఈఓ నటరాజరెడ్డి పేర్కొన్నారు. పొంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నటరాజరెడ్డి హాజరయ్యారు. ఉపాధ్యాయులకు బోధనా పద్ధతులకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో విద్యార్థుల ప్రగతి మరియు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన గ్రేడ్ల ఆధారంగా విద్యాబోధన చేయాలని సూచించారు. రాబో సమ్మేటివ్ పరీక్షలలో విద్యార్థులను ఎలా తర్ఫీదు చేయాలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు ఉపయోగిస్తున్న ఉపాధ్యాయేతర దీపికలు, హ్యాండ్ బుక్స్, అసెస్మెంట్ బుక్స్ పై సమీక్ష నిర్వహించి మెలకువలు తెలియజేశారు. ప్రతి తరగతి గదిలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అమలు చేయడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. రీసెర్చ్ పర్సన్స్ గా షాకిర్ హుసేన్ మరియు రియాజ్ బకారి వ్యవహరించారు. కార్యక్రమంలో సిఆర్పి జాయింట్ సెక్రటరీ మంజుల, సిఆర్పి నారాయణ స్వామి, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సపరేట్ గా క్లాస్ తీసుకోవడము, సి అండ్ గ్రేడ్ పిల్లలను సపరేట్ గా కూర్చోబెట్టి వాళ్ళు చదివించడము, లేకపోతే ఏ సబ్జెక్ట్ లో వాళ్ళు వీక్ ఉన్నారు వెనుకబడి దానికన్నా మనం ఏం చేయలేము. అదే చెప్తుంటాను, ఫోన్ చేసి చెప్తుంటాను. కానీ ఏ విధంగా వాడిని అనేది బి ఏ గ్రేడ్ తీసుకురావాలి, అలాంటి ఆలోచించుకొని మనము డిస్కస్ చేసుకొని అలాంటి పిల్లల గురించి మనం కష్టపడాలి. ఒకవేళ మనం 10th రాకనే ముందే 8th, 7th ఆ క్లాస్లోనే కొద్ది వాళ్ళ మీద దృష్టి పెడితే, కేర్ తీసుకుంటే వాళ్ళు కూడా BA గ్రేడ్ రావడానికి అవకాశం ఉంటుంది. పొంగనూరు పట్టణం నాగపాలెంలో హజరత్ మహబూబ్ సుబ్హానీ దర్గాలో ఉరుసు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి పురవీధుల్లో గంధం ఊరేగింపు జరిగింది. శనివారం మధ్యాహ్నం నమాజ్ తర్వాత దర్గాలో హజరత్ సయ్యద్ మదానీ, హజరత్ సయ్యద్ జలాల్ పేర్లపై భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు, దువా చేపట్టారు. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది. హిందూ ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి 9 గంటలకు కవాలి ఉంటుందని దర్గా కమిటీ వారు తెలిపారు. పెద్దల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తున్నామని చెప్పారు. దర్గాలో జరుగు కార్యక్రమాలను ప్రజలందరికీ తెలియజేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. फर्स्ट गाड़ी इसकी चा हाय वहाँ
क्या करता वीडियो पकड़ फर्स्ट ले लेगा था नहीं कैरी है उनसे वाला आता हूं मस्जिद के मैं आता हूं పొంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. పెరటాసి మాసం చివరి 5వ శనివారం సందర్భంగా శ్రీవారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు తరలివచ్చారు. గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రదర్శనలు చేసి భక్తి శ్రద్ధలతో పిండి దీపాలను వెలిగించారు. తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమాలను ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పర్యవేక్షించారు. వ్యక్తి మృతి చెందాడు. పొంగనూరు నియోజకవర్గం సోముల మండలం ఇరకపంట గ్రామ మలుపు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పొంగనూరు నుంచి తిరుపతికి వెళ్తున్న కారు సోమల నుంచి చౌడేపల్లికి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న చెన్నయ్య గారి గ్రామ నివాసి 30 సంవత్సరాల గంగాధర అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. కానీ సార్ ఇంకోటి మనం
ఉమెన్స్ అకాడమీ పాఠశాలలో నేడు ఘనంగా ముందస్తు దీపావళి సంబరాలు నిర్వహించారు. మనకు ఎన్నో పండుగలుంటాయి. ఎన్ని పండుగలు ఉన్నా పిల్లలకు అమితానందాన్ని కలిగించేది దీపావళి పండుగే. మిగిలిన పండుగల్లో మిఠాయిలు, పిండి వంటలు మాత్రమే ఉంటాయి. కానీ దీపావళి నాడైతే మిఠాయిలు, పిండి వంటలతో పాటుగా అదనంగా టపాకాయలు కూడా ఉంటాయి. సరదాగా టపాకాయలు కాల్చడానికి పిల్లలు దీపావళి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సందర్భంగా పాఠశాలను ఎంతో అందంగా మామిడాకు తోరణాలు, పూల హారాలతో అలంకరించారు. పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, దీపావళి అంటే అందరి జీవితాల్లో వెలుగును నింపే పండుగ. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందే పండుగ దీపావళి. జాతి, మత, కుల, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ అని అన్నారు. విద్యార్థులకు దీపావళి పండుగ విశిష్టతను తెలియజేసి టపాకాయలు పేల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అనంతరం విద్యార్థులచే దీపాలు వెలిగింపజేసి నృత్య ప్రదర్శనలు చేపించడం జరిగింది. విద్యార్థులు బాణాసంచా పేల్చే ఆనందంలో మునిగిపోయారు. కార్యక్రమంలో డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం రజని, జలజ, రెడ్డమ్మ, శివశంకర్, రేణుక, వనజ, సత్య, ఉషా, లక్ష్మి, ముబారక్, కేశవరెడ్డి, జగదీష్, అరుణ, షాహినా తదితరులు పాల్గొన్నారు. నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని, నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని, సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమవుతున్నారని ఎస్డిపిఐ నాయకులు ఆరోపించారు. పొంగనూరులో ఎస్డిపిఐ పార్టీ వారు మన వార్డు మన బాధ్యత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలోనే 12వ వార్డు రహమత్ నగర్ లో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాల్వలు, రోడ్లు, వీధి దీపాలు, విద్యుత్ తీగలపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో ఆసిఫ్, షమీర్, కాదర్ బాషా, రాయల్ బాషా, తబరక్, అతీక్ బాషా, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 12వ వార్డు రహమత్ నగర్ లో ఎస్డిపిఐ పార్టీ తరపున మన వార్డు మన బాధ్యత అనే ప్రోగ్రామ్ ని మేము చేస్తా ఉన్నాము. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు మనం ఇంటింటికి వెళ్లి అడిగితే లైట్ సౌకర్యం లేదు. ఇక్కడ చూడండి, ఈ పోల్లో లైటే లేదు. ఇక్కడ చిన్న పిల్లలు స్కూల్ పోయేది, అక్కడ చూస్తే కుబా మస్జిద్ ఉంది. అలాగే రోడ్డు పైన నీళ్లు నిలుచుకోవడము, రోడ్ల పైన చెత్త ఎత్తడం లేదు. చాలా ఇబ్బందులు చెప్తున్నారు. ఏ అధికారులు దీని గురించి పట్టించుకుంటాం లేదు. మేము ఎస్డిపిఐ పార్టీ తరపున మున్సిపల్ కమిషనర్ సార్ని కూడా కలిసి ఇక్కడ చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా స్పందించి పని జరగలేదు. మేము ఇంకొకసారి కూడా కలిసి కరెంట్ ఆఫీస్ లోకి వెళ్లి దీనికి పోల్కెంత లైట్లు వేయాలని కూడా అర్జీ ఇస్తాము. అలాగే మున్సిపల్ ఆఫీస్ లో పోయి కూడా మనము సార్కి అర్జీ ఇస్తాము. ఇక్కడ వచ్చి చూస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి పట్టించుకొని ఉన్నంత అధికారులు దీని గురించి పని చేస్తే చాలా బాగుంటుందని మేము ఎస్డిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే రానున్న రోజుల్లో ప్రతి వార్డుకి పోయి ప్రతి ఇంటికి పోయి మనము ప్రజల సమస్యలు తెలుసుకొని
మనము ఎస్డిపి పార్టీ తరఫున దీనికోసం పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నాము. జై హింద్, జై ఎస్డిపి. త్రయోదశి సందర్భంగా శనేశ్వర స్వామివారి ఆలయాల్లో భక్తులు కిక్కిరిశారు. 50 ఏళ్ల మరవలోని ఆలయంలో ముందుగా శని భగవాన్కు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో గోక్షీరంతో అభిషేకించి స్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శనేశ్వర స్వామి వారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయంగా తమ చేతులతో స్వామివారికి తైలాభిషేకం చేసి మొక్కులు చెల్లించారు. భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంత్రకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వైశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం రహ ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మోదో శ్రీ క్షేత్రనాథ శనైశ్చర స్వామి దేవతాభ్యో నమః. తైలాభిషేక పూజాం కరిష్యే. నమస్తే అస్తు రుద్రమన్యవతో తైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. యా తైష శివతమా శివం బభూవతే నమః. శివా సరవ్యా యాతపతయా నారుద్రమణయా యాతే రుద్ర శివా తనోరఘోరా పాపకాశిని తయా నస్తనువాసంతమయ గిరిశంతా విచాకశిహిం యామిషం గిరిశంత హస్తే ఏ వివరిషస్తవే శివాం గిరితతాం కురుమాహికం శ్రే పురుషం జగతా శివేన వచసా త్వా గిరిసాక్షా వదామసి హేదానః సర్వమిజ్జగదేక్ష్మగం సుమనా అసతాద్యవోచన నివక్తానాం ప్రథమో దైత్యాభిషకోహేకంశ్చ సర్వాశ్చంబయం సర్వాశ్చ యాతు ధాన్యః మంగళః ఏ చే భాగం రుద్రావితో దీక్షా శ్రితా సహస్రశో వైశాఖం మేడయేమహే అసవ్యావసర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపా దృశన్న దృశన్నుతహార్యః ఉతైనం విశ్వభూతాని సదృష్టో మడయాతినః నమో అస్తు నీలగ్రీవ పరాతాపగవో అపామవతత్యదనస్త్వగం సహస్రాక్ష శతే శతే నిశీర్య శల్యానాముకా శివోనస్స మనాభవ విజ్జం ధన కపర్దినా విశల్యా బాణవాగం మతానే షణ్ణ శేషవాభరశ్వరి సంగదే యాతే హేతరమేడుష్టమహస్తే బభూ సాత్వయే వపస్వాయే వపదామికాయే మహావేహామాయే మహామాస్యతిలాయే మహాహిరణ్యాయే భవత్తికాయే బహురాయ పరుదాయే మధ్య ముక్తిమధ్య మహరాయ స్వోతాయే రాధా ఆస్త సామ్రాజ్యం బౌద్ధం స్వరాజ్యం వైరాజ్యం పారణేశ్చ మహారాజ్య మహాధిపత్యం ఉత్తర నిరాజనం దర్శయామి నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం కాయ మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం కాయ మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం కాయ మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆదో శ్రీ క్షేత్రనాథ శనైశ్చర స్వామి దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరే ఆతమని సమర్పయామి. మధ్యే మధ్యే స్వాదోలకం సమర్పయామి. ముఖాంబుజే ఆతమని సమర్పయామి. హారతి తీసుకోండి. స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళు హారతి తీసుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు. సుభానీ దర్గాలో ఉరుసు వేడుకలు ప్రారంభం. అన్నదానం చేపట్టిన కమిటీ సభ్యులు. గుణాత్మక విద్య అమలుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఎంఈఓ నటరాజరెడ్డి. త్రయోదశి పూజలు అందుకున్న శని మహాత్ముడు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.